శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా 89 సర్గలు చదువుకున్నాం. ఈ రోజున 90వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. లక్ష్మణుడు, ఇంద్రజిత్తుడు ఇద్దరు కూడా హోరాహోరీగా పోరాడుతున్నారు. విభీషణుడు అక్కడికి పోయి నిల్చున్నాడు. తన యొక్క చాపాన్ని తీసుకొని ధనుష్టంకారం చేశాడు. రాక్షసుల మీద అనేక బాణాలు వదిలారు. పిడుగులు పడి పర్వతాలు పగిలిపోయినట్లుగా ఆ బాణాలు పడి రాక్షసులు అనేక మంది చిన్నాభిన్నం అయిపోయి కూలిపోయారు. అంటే వాళ్ళు పర్వతాల్లాగా ఉన్నారు కదా. ఒక్కొక్క రాక్షసు పర్వతం ఎలా పేలిపోతుందో అలా ఒక్కొక్కడు పేలిపోయాడు అనమాట. ఆ తర్వాత విభూషణుడి అనుచరులు కూడా చాలామంది రాక్షసుల్ని చంపివేశారు. ఎప్పుడు ఏం చేయాలో అది బాగా తెలిసినవాడు కనుక విభీషణుడు వానరులను చూసి, ఓ వీరులారా, ఇప్పుడు రాక్షసరాజు రావణాసురుడి సైన్యంలో వీరుడు ఈ ఇంద్రజిత్ ఒక్కడే. వీడొక్కడే రావణాసురుడికి గతి. కాబట్టి మీరు ఊరికే నిలవద్దు. ఆ పాపిష్టి వాడు కనుక చచ్చిపోతే రావణాసురుడి మిగతా బలం అంతా చచ్చిపోయినట్లే. ఇక అప్పుడు రావణాసురుడు ఒక్కడే మిగులుతాడు. మీరు ఇప్పటికే గొప్ప వీరులైన ప్రహస్తుణ్ణి, నికుంభుణ్ణి, కుంభకర్ణుణ్ణి, కుంభుణ్ణి, ధూమ్రాక్షుణ్ణి, జంబుమాల్ని, మహామాల్ని, అనేక మంది రాక్షస ప్రముఖుల్ని చంపారు. మీరు చివరికి దేవాంతకులు, నారాంతకులు కూడా చచ్చిపోయారు, గొప్ప వీరులు. ఇలా ఎంతోమంది రాక్షసులను సంహారం చేశారు మీరు. చేతులతో సముద్రాన్ని దాటి వచ్చిన మీకు ఈ ఇంద్రజిత్తు సైన్యాన్ని సంహరించడం కేవలం గోష్పాదాన్ని దాటడం లాంటిది. బలదర్పితులైన రాక్షస వీరులను అందరినీ మీరు సంహారం చేసినారు. ఇక జయించవలసింది వీడిని ఒక్కనే. ఇంద్రజిత్తు నా అన్న కొడుకుని చంపివేయడం మంచి పని కాదు. కానీ రామకార్యార్థం ఏమాత్రం దయతలచకుండా వీడిని నేను చంపివేయగలను. అయితే వీడిని చంపివేయవలను అని నేను అనుకున్నప్పుడు నా కళ్ళ నిండా నీళ్లు వస్తున్నాయి. లక్ష్మణుడేటు వీడిని సంహారం చేస్తాడు. ఇప్పుడు మీరందరూ ఏకమై ఇంద్రజిత్ చుట్టూ ఉన్న సైన్యాన్ని నాశనం చేయండి. ఇలా విభీషణుడు చెప్పగానే వానరులు అందరూ కూడా తోకలు ధరించారు. మేఘాలను సూచన నెమళ్ళలాగా మాటిమాటికి కోలాహల ధ్వనులు చేశారు. మామూలుగా తోక చాడించడం అంటే ఏంటి? పారిపోవటం. కానీ ఇక్కడ తోకలు చాడించారంటే వాళ్ళ తోకలను ఒకసారి పైకెక్కి ఆహ్లాదంగా ఊపారన్నమాట. మేఘాలను చూసి నెమళ్ళలాగా మాటిమాటికి కోలాహల ధ్వనులు చేశారు. అప్పుడు జాంబవంతుడు తన భల్లూక సైన్యాలని, వానర సైన్యాలను వెంటబెట్టుకుని పోయి రాక్షస సైన్యాన్ని ఎదిరించాడు. అప్పుడు వానర యోధులు, భల్లూక యోధులు చెట్లతోటి, రాళ్లతోటి రాక్షస యోధులను కొట్టారు. గోళ్లతో రాక్షస యోధులను చీల్చేశారు, కోరలతో కొరికేశారు. మహాబలవంతులైన రాక్షస వీరులు అప్పుడు వివిధమైన ఆయుధాలతోటి భల్లూకనాథుడిని, జాంబవంతుడిని ఎదిరించారు. అప్పుడు భల్లూకనాథుడైన జాంబవంతుడిని ఎదిరించారు. అప్పుడు రాక్షస వీరులు ఆ జాంబవంతుడి మీద బాణాలు వదిలారు. తక్కిన రాక్షస యోధులు కరకు కోళ్లతోనూ, అడ్డకత్తులతోనూ, చిల్లకోళ్లతోనూ వానర యోధుల మీద పడ్డారు. క్రుద్ధులైన దేవాసులలాగా అప్పుడు వానర రాక్షస యోధులు భయంకరంగాను దొమ్మిగాను యుద్ధం చేశారు. మహాబలపరాక్రమవంతుడైన హనుమంతుడు అప్పుడు తన మూపుల మీద నుంచి లక్ష్మణుని దింపి మహోగ్రుడైపోయి ఒక సాలవృక్షాన్ని పెళ్లగించి పట్టుకొని వేలకు వేల రాక్షస యోధులతో పరమ భయంకరంగా పోరాడి వాళ్ళందరినీ పడగొట్టాడు. అప్పుడు ఇంద్రజిత్తు తనతో దొమ్మిగా పోరాడుతూ ఉన్న తన పినతండ్రి విభీషణుని వదిలిపెట్టి మళ్లీ లక్ష్మణుని మీదకి పరిగెత్తాడు. అప్పుడు ఆ వీరులు ఉభయులు కూడా ఒకరి మీద ఒకరు బాణవర్షం కురిపించుకున్నారు. ఆ మహాబలవంతులు, ఆ మహావేగవంతులు వర్షాకాలంలో మేఘాలు ఆవరించిన సూర్యచంద్రులాగా బాణాలు కమ్ముకున్నందువల్ల
ఒకరికొకరు కనిపించకుండా పోరాడారు. అంటే మాయ కాదు, బాణాలు అడ్డు, అంత వేగంగా బాణాలు అడ్డొస్తుంటే, ఒకళ్ళు ప్రయోగించిన ఒకళ్ళు బాణాలు అడ్డొస్తుంటే ఒకరికొకళ్ళు కనపడలేదన్నమాట. వాళ్ళిద్దరిలో ఎవరు జయిస్తారో ఎవరు నిర్ణయించలేకపోయారు. సూర్యుడు అస్తమిస్తే చీకట్లు కమ్ముకున్నట్లుగా అప్పుడు వాళ్ళ బాణాలతో ఆకాశం అంతా నిండిపోయి చీకటి ఆవరించింది. నెత్తురు వెలువలై ప్రవహిస్తుంది. మాంసం తినే క్రూర జంతువులు, భయంకరమైన పక్షులు ఘోరంగా అరిచాయి. గాలి వీయటం ఆగిపోయింది. అగ్నిహోత్రం జ్వలించడం మానేసింది. యుద్ధం లేకుండా సమస్త లోకాలు సుఖంగా ఉండాలని అప్పుడు మహర్షులు ఆశీర్వదించారు. ఆ యుద్ధం చూడటానికి అక్కడికి వచ్చిన గంధర్వులు, చానులు ఈ ఘోర సంగ్రామం చూసి పారిపోయారు. ఇంద్రజిత్తు రథానికి బంగారు ఆభరణాలతో పూజించిన 4 నల్లటి గుర్రాలను గురిచూసి లక్ష్మణుడు అప్పుడు 4 బాణాలు వదిలాడు. చక్కని రెక్కలతో తెల్లగా తలతల్లాడుతూ ఉన్న కత్తి వాయి అమ్మును తీసి వెంటికి ఎక్కించి చెవి వరకు లాగి ఇంద్రజిత్తు సారథి మీద వదిలాడు. ఆ తర్వాత ముందు గుర్రాల మీద, తర్వాత సారథి మీద వదిలాడు. అప్పుడు ఆ బాణం ఆ రథాన్ని తోలుతూ ఉన్న రథసారథి కంఠాన్ని తుంచివేసింది. రథసారథుడు హతుడైపోగానే ఇంద్రజిత్తు స్వయంగా రథసారథ్యం చేసుకుంటూ మళ్ళీ ధనస్సు అందుకున్నాడు. ఇంద్రజిత్తు యొక్క అద్భుతమైన సామర్థ్యానికి ఆశ్చర్యపోతూ లక్ష్మణుడు ఆ రథానికి పుంచిన గుర్రాల మీద నిశ్చితమైన బాణాలు వదిలాడు. ఇంద్రజిత్తు ధనస్సు అందుకోగానే లక్ష్మణుడు ఆ గుర్రాల మీద బాణాలు వదిలాడు. తన లోపాన్ని లక్ష్య పెట్టకుండా నిర్భయంగా రథం మీద తిరుగుతూ ఉన్న ఇంద్రజిత్తు మీద లక్ష్మణుడు అప్పుడు అంత వేగంతో బాణవర్షం కురిపించాడు. ఆ పోరాటంలో తన సారథి చచ్చిపోవడం, తానే రథం తోలుకుంటూ ఉండడం చూసి లక్ష్మణుడు బాణవర్షం కురిపించినందుకు ఇంద్రజిత్తుకు యుద్ధగర్వం వదిలిపోయింది. విభీషణుడు యుద్ధగర్వం వదిలిపోయింది. ఇంద్రజిత్తు ఒక విషన్న వదనం చూసి వానరులందరూ కూడా పరమ సంతోషంతో లక్ష్మణుణ్ణి కొనియాడారు. అప్పుడు ప్రమాధి, శరభుడు, రభసుడు, గంధమాదుడు అనే 4 వానరు వీళ్ళు పరాక్రమించారు. ఆ భయంకర పరాక్రమవంతులు 4 వానరులు కూడా ఎగిరిపోయి ఇంద్రజిత్తు రథాన్ని కట్టిన 4 గుర్రాల మీద పడ్డారు. పర్వతాల వంటి ఆ 4 వానరు వీళ్ళు వచ్చి పైపడటంతో ఆ 4 గుర్రాలు నోళ్లు తెరిచి నెత్తురు కక్కాయి. అవి వాళ్ళ తాకిడికి తట్టుకోలేక ప్రాణాలు వదిలి నేలపోయాయి. ఆ గుర్రాలను చంపేయడంలో తృప్తి చెందక 4 వానరు వీళ్ళు ఇంద్రజిత్తు మహారాజాన్ని విరగొట్టి అంత వేగంతో ఎగిరిపోయి లక్ష్మణుడి పక్కన నిల్చున్నారు. సారథి గుర్రాలు చచ్చిపోవడంతో ఇంద్రజిత్తు రథం నుంచి దిగి బాణవర్షం కురిపిస్తూ ఉన్న లక్ష్మణుడికి ఎదురుకుండా పరిగెత్తాడు. బాణాలు వదులుతూ ఉన్న తల మీదకి అలా పదాతి అయి పరిగెత్తుకుని వస్తూ ఉన్న ఆ ఇంద్రజిత్తు మీద దేవేంద్రుడు వంటి ఆ పరమ పరాక్రమవంతుడు లక్ష్మణుడు నిశ్చిత బాణాలను సూటిగా వదిలి నిలుచుండబెట్టాడు. ఇది 90వ సర్గ. రేపు 91వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం.